ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అదొక పెను సంచలనం. అప్పటి వరకు పప్పు అని, ముద్దపప్పు అని, తండ్రి చాటు కొడుకు అని, అమాయకుడు అని, అసలు ఏమీ తెలియనోడంటూ ఇష్టారీతిన వైసీపీ వాళ్ళు ఎంత హ్యూమిలియేట్ చేసినా, శారీరకంగా బాధించేలాగా అంటే ఆయన శరీరాకృతి మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసిన అన్నింటినీ తట్టుకొని 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని కార్యకర్తల్ని అంటిపెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావడం కోసం తనని తాను మార్చుకొని పార్టీని కూడా మార్చేలా చేసి ఈరోజు ఒక నాయకుడిగా నిలబడ్డాడు. భవిష్యత్తుకి ఒక భరోసాలో ఉన్నాడు. నన్ అదర్ దాన్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి నారా లోకేష్. సరే, మంత్రి అయిపోయాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం అంటారా? ఎస్, ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. యువగళం పాదయాత్రతోటి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారిగా తన వైపు చూసుకునేలా చేసినటువంటి రోజు ఈరోజే. మొదటి అడుగు పడింది ఈరోజే. ఈ రోజుకి యువగళం పాత్ర పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది చూసాం. అయితే వైసీపీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. పెద్ద చేశాళ్ళ పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పగా ఏమైనా చేశాడా, రాజశేఖర్ రెడ్డి కంటే గొప్పగా ఏమైనా చేశాడా, అసలు అదొక పాదయాత్ర, దిక్కుమాలిన యాత్ర అంటూ మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళ వెర్షన్స్ ఎలా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఆయనకి హారతులు పట్టారు, వీర తిలకాలు దిద్దారు, విజయాన్ని చేతిలో పెట్టారు. ఆ పాదయాత్రతోటే ఇదంతా జరిగింది. అయితే ఈ పాదయాత్రను మేమేం ఒప్పుకోవట్లేదు, మాకు ఆ పాదయాత్రతో సంబంధం లేదు, అదొక యాత్రే కాదు, ఈ 2 ఏళ్లకు కూడా మీరు ఇంకా గుర్తు చేస్తున్నారంటే అందులో పెద్ద ఏం లేదు, కేవలం మన విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడనో, మా పార్టీ నుంచి కొందరు వెళ్ళిపోతున్నారనో కుళ్ళుతోటి ఇలాంటివి తీసుకొచ్చి డైవర్ట్ చేసి నన్ను మానని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప ఇందులో పస కూడా లేదు అంటూ ఈరోజు మన స్టూడియోలో తన వాణి వినిపించడానికి వచ్చారు నన్ అదర్ దాన్ సీమరాజా, వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. నమస్కారం సీమరాజా గారు. నమస్తే. ఏంటి కాదు, ఏంటి ఈ బెదిరింపులు ఏంటి? ఇది యూట్యూబ్ ఛానల్ ఏం కాదు ఇది. నమస్తే అన్న, అది కూడా తప్పైతే నమస్తే అయ్యా అన్నలో తప్పు లేదు. అదేదో కండువా నేను అడుగుదాం అనుకుంటున్నా, ముందు కండువా వేసుకొస్తారు కదా అంటే అక్కడెక్కడో పెట్టి ఇటువరా అటువరా అంట. యూట్యూబ్ కాదు కొంచెం సరేలే మనం. సో ఏంటి పాదయాత్రకు అసలు వాల్యూయే లేదు, మేము చేసినట్టుగా చేసేది కాదు అంటూ ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు. అంటే 11 కూడా అవసరం లేదా రాష్ట్రంలో మీకు? ఇంకా అంటే 11 అంటే ఏమి? ఇప్పుడు మాకు 11 వచ్చినాయి, ఏమన్నా మమ్మల్ని చిన్న చూపు ఏమన్నా చూస్తున్నారా? రాష్ట్రంలో ఉండే అసలు చూస్తున్నారా మిమ్మల్ని? మమ్మల్ని బ్రహ్మాండంగా చూస్తారు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మా వర్షం ఏమో మాకు ఉంటుంది, మేము చేసేది మేము చేస్తాము, మా ప్రణాళికలు మాకు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు స్టూడియోలోకి ఎందుకు రమ్మన్నారు? యువకాలం గురించి మాట్లాడదామని రమ్మన్నారు. మీకు 11 వచ్చినాయి, మళ్ళా రాష్ట్ర ప్రజానికానికి ఎందుకు గుర్తు చేయటం మీరు ఇప్పుడు? అంటే ఆ యువగళంతోటే కదా మీకు 11 వచ్చింది. అదే మళ్ళా ఎందుకు పుండు మీద చచ్చినోడిని ఎందుకు ఎంతసేపు కొడతారయ్యా? చచ్చినోడిని మేము కొట్టేదే ఉంది, మీరే కొట్టించుకోవాలి. బాగా ఎర్రంగా గాయం అయ్యింటే దాని మీద మిరపొడి వచ్చి ఎంత మంట ఉంటుందో అట్టుండదు. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇంట్రో చెప్తా ఉంటే అంటే ఏంటి అంటే బేసిక్గా అంటున్నారు కదా, ఈ పాదయాత్రను మేము పట్టించుకో, మాకు అవసరం లేదు, మీరు మిరపొడి అట్లే అనుకున్నాం. మేమేమనుకున్నాం, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి యువగలం ఎన్ని రోజులు చేస్తాడులే, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, 4 రోజులు చేస్తాడు, లేదంటే 1 వారం రోజులు చేస్తాడు, మళ్ళీ ఇంటికి పోతాడులే అనుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే మేము సరే ఎట్టయినా సరే ఇబ్బందులు పెట్టాలా, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో యువగలం పాదయాత్ర చేసేదానికి అసలే మేము సహకరించం అన్నిట్టుగా మా తీరు ఉండింది, మా పని ఉండింది.